నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గ మాక్లూర్ మండలంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవనాథ సిద్ధులగుట్టపై యోగా, ధ్యానం, ఆనంద ఆదివార కార్యక్రమం. కమ్మర్పల్లి మండలం ఆసకొత్తూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. మేరు సంఘంలో ఘనంగా టైలర్స్ డే, నూతన కౌన్సిలర్లకు ఘన సన్మానం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదివారం నాడు మాణిక్ బండార్ చౌరస్తాలో గల నూతనంగా నిర్మించిన ఓరియన్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ను ప్రారంభించారు. కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాలు టూరిజంపై అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నారని, టూరిజంలో ముఖ్య పాత్ర హోటల్స్ అని, హోటల్ మేనేజ్మెంట్ విద్య ద్వారా విదేశాల్లో కానీ భారతదేశంలో కానీ అత్యధిక ఉద్యోగాలు ఎక్కువ వేతనంతో ఉన్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, అందరికీ అందుబాటులో ఓరియన్ కాలేజీ ఉందని, విద్యతో పాటు విదేశాల్లో ఉపాధి చూపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ 2వ కార్పొరేటర్ మోహన్, మాక్లూర్ మండల బీజేపీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, రమేష్ నాయక్, గొట్టుముక్కల సంజీవ్, శ్రీనాథ్, మాణిక్ బండార్ తాండా, వినోద్ నాయక్, చింత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ధ్యానం చేయటం వల్ల మనసు నిర్మలంగా ఉంటుందని, అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయని, సమాజంలో మంచి నడవడిక ముందుకు సాగుతాయని ధ్యాన మాస్టర్ దీప్తి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల పిఎస్ఎస్ఎం ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలువురు ధ్యాన గురువులు మరియు ధ్యాన ప్రత్యేక గురువు దీప్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి మరియు ముఖ్య అతిథులు దీప్తి మాట్లాడుతూ ధ్యానం చేయటం వల్ల మంచి మార్గంతో ముందుకు సాగుతారని చెప్పారు. సమాజంలో హిందూ సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ధ్యానం అనేది మంచి ఆలోచన విధానానికేనని, ధ్యానం వల్ల ఎవరు కూడా ఒత్తిడికి గురికారని, శారీరక రోగాల నుంచి ధ్యానం పూర్తిగా బయటపడేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సభ్యులు, ధ్యానులు ఉన్నారు. ఇక్కడ ఎవ్వరూ కర్తలు కానే కాదు. ఎవరో పిలిచారు, నేను వచ్చాను, నేను రాలేదు, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఎందుకు అంటే మీరేదో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, అది మీకు అందించాలి. అందించడానికి ఎవరినో మాధ్యమం చేసుకోవాలి కాబట్టి ఆ మాధ్యమం నన్ను చేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ సమయం కోసం ఎదురు చూశారు. అందరూ గుడికి వెళ్ళారా? శివాలయానికి, రామాలయం వెళ్ళొచ్చారా అందరూ? రాజమండ్రి శ్రీరామం 220 గోదావరి, మరి ఏదైతే గోదావరి నిజామాబాద్ జిల్లా యొక్క సస్యశ్యామలంగా ఉన్నటువంటి గోదావరి నది, అక్కడ నుంచి మన నిజామాబాద్ జిల్లాకు వచ్చింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. మరి వారు కూడా అక్కడ మనం ఇక్కడ ఈ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మేడం గారి క్లాస్ అయిన తర్వాత అందరి సందేశాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ సాయంత్రం వరకు ఉంటారు. మనం అందరం కూడా నిశ్శబ్దంగా ఉండి అల్లరి చేయకుండా క్లాసుని ప్రారంభించుకుందాం. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో టైలర్స్ డే సందర్భంగా మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డేను పురస్కరించుకొని మేరు సంఘానికి చెందిన దర్జీలను ఘనంగా సన్మానించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం దర్జీలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, టైలర్లు తదితరులు ఉన్నారు. టైలర్స్ డే సందర్భంగా ఈరోజు పట్టణ మేరు కమిటీ భవనంలో ఎంతో అంగరంగ వైభవంగా టైలర్స్ డే నిర్వహించడం జరిగింది. దీనికి ఈ టైలర్స్ మా ఒక క్యాస్ట్లో సీనియర్ కార్యకర్తలను సన్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లను కూడా సన్మానించడం జరిగింది. అందరూ ప్రేమాభిమానాలతో 10 సంవత్సరాల నుండి ఈ దిగ్విజయ 10 సంవత్సరాల నుంచి మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి మేరు కులస్తులు మహిళలు, తర్వాత మేరు కులస్తులు మేరు దర్జీ పని మీదనే నివసిస్తూ
తమ కుటుంబాన్ని తమ పిల్లల్ని చదువు కోసం ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళను విద్యాయోగ్యులుగా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే మా కులం యొక్క సంఖ్య తక్కువగా ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఈ రెడీమేడ్ దుస్తులు రావడం వల్ల మా కుల కష్టి మా కులం యొక్క పని. ఆర్మూర్ పట్టణంలోని భద్ర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సామాజిక సేవకుడు తులసి పట్వారి పరీక్షా ప్యాడ్లు, స్టేషనరీ వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమారు 5,000 రూపాయల విలువగల పరీక్షా సామగ్రిని 10వ తరగతి విద్యార్థులకు అందించి మంచి మార్కులు సాధించాలని సూచించడం జరిగిందని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్వార్ గారు, సోషల్ వర్కర్ గారు, సామాజిక కర్త గారు, మరి వీరి సేవ ఎంతో గొప్పది. మరి వీరు ప్రతి సంవత్సరము 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు ఇవ్వడమే కాకుండా వారు వేరే సమయాల్లో కూడా కరోనా సమయంలో పిల్లలకు అవి సరిపడేటువంటి వేరే వస్తువులు కూడా వారు ఇవ్వడం జరిగింది. మాస్కులు, శానిటైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీరికి సేవను వీరు వ్యక్తిగతంగా చేస్తున్నారు. మరి వారు సామాజికంగా ఎంతోమందికి స్పృహ మరి వీరు చేసే సేవ గుర్తిస్తూ మరి పిల్లలకు చోటిగా పిల్లలు మరి అందరితో పాటు వీళ్ళు కూడా చదవాలా సార్, వీళ్ళకు ప్రోత్సహించండి అని చెప్పేసి గొప్ప మనసును వారు చూపెడుతూ మా పాఠశాలను జ్ఞాపకం చేసుకొని, మా పాఠశాల పిల్లలను జ్ఞాపకం చేసుకొని ప్రతి సంవత్సరము గత 15 సంవత్సరాల నుంచి వారు సేవ చేస్తున్నారు. వారు ఏమి ఆశించకుండా మాకే వాళ్ళు వచ్చి అన్ని సాయం చేస్తూ మా పిల్లలను మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి పిల్లల భవిష్యత్తు కొరకు వారు చేయుచున్నటువంటి సేవ చాలా గొప్పదని మేము తెలుసుకొని వారికి మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారికి వారి కుటుంబానికి మా పాఠశాల పక్షాన, మా యాజమాన్యం పక్షాన మేము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో 150వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ, కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ 150 వారాలుగా నిర్విరామంగా హనుమాన్ చాలీసా సామూహికంగా పారాయణం చేయటం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులమంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఆత్రేయ పాఠశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ హాజరయ్యారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథి రాజశేఖర్ను సన్మానించారు. ఈరవత్రి రాజశేఖర్ పాడిన పాట ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ విద్య తప్పకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. మన లైఫ్లో సాగుతున్నటువంటి ఒక్కొక్క
మెట్లు ఏదైతే ఎక్కుతున్నామో, చిన్నప్పుడు పేదరికంలో బతికినటువంటి మన జీవితాల్లో కొంచెం కొంచెం వెలుగులు వస్తున్నటువంటి ఈ యొక్క పిల్లల జీవితాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ఇటువంటి ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి పెరిగినటువంటి జీవితం 100% బాగుంటుంది. నేనేమంటానంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇదే డ్రెస్ వేయాలా, ఇవే ఎక్కువ ఫీజులు చెల్లించాలా, ఇలా నీట్గా ఉండాలా, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అనే రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా కేవలం నైతిక విలువలు మరియు ఒక సిస్టమ్ని, ఒక క్రమశిక్షను అలవాటు చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి నిజంగా నేను అభినందన తెలియజేస్తున్నా. చిన్న మొక్క ఒక పెద్ద వృక్షంగా తయారైంది. ఈరోజు 9th క్లాస్ వరకు వచ్చి నెక్స్ట్ 10th అప్గ్రేడ్ కావడానికి అందరి యొక్క సహకారం వారికి ఉంది. ఎప్పుడో చిన్నగా ఆత్రేయ స్కూల్ అనేటువంటి చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆర్మూర్ ప్రాంతంలోనే ఒక మంచి స్కూల్గా ఎదిగి నైతిక విలువలు, ఎథికల్ వాల్యూస్, అలాగే ఒక సిస్టమ్ని, ఒక కరికులంని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్లో భాగమైనటువంటి మా నరేష్ తమ్ముడు, మాధురి మేడంకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల సిబ్బంది అందరూ కూడా ఎంతో సిస్టమేటిక్గా ఇంటి పండుగ జరుపుకున్నంత సంతోషంగా మీరు జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి పాఠశాల దశలోనే ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆలోచన చేసుకుంటూ మంచి చదువు, నడవడికతో ముందుకు సాగాలని క్షత్రియ పాఠశాల కార్యదర్శి దేవేందర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద గల క్షత్రియ పాఠశాలలో ఘనంగా 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కార్యదర్శి దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ సంబరంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నైతిక విలువలు పెంచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆలోచింప చేసుకోవాలని అన్నారు. అలాగే 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో గల హనుమాన్ ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంక శ్రీనివాస్ మాట్లాడుతూ 44వ ఆదివారం సందర్భంగా పురాతన ఆలయమైన హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయ పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దత్తాత్రి, కాలనీవాసులు శ్రీనివాస్, పవన్, సాయి కుమార్, ప్రవీణ్, మణికంఠ, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నిశాంత్, ప్రశాంత్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. జిరాయిత్ నగర్లో గల క్షత్రియ హనుమాన్ టెంపుల్లో స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. ఈ హనుమాన్ టెంపుల్ చాలా విశిష్టమైనది. మరి ఇక్కడ ప్రజలు, మా క్షత్రియ బంధువులు కానీ హిందువులు కానీ తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల బాగా వెనుకబడిపోయిన సందర్భంలో ఈరోజు స్వచ్ఛ భారత్తోని మొత్తం పరిశుద్ధం చేయడం జరిగింది. మరి ప్రతి నెల ఇదే కార్యక్రమంగా ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది. ఎవరికి తోచినంత వారు అలా చేసి ప్రతి పౌర్ణమి రోజు అన్నదానం చేయడం జరిగింది. ఈ నల్ల హనుమాన్ అనేది జిరాయిత్ నగర్లో చాలా విశిష్ట గలది. మందిర్ ఎస్ఎస్కే సమాజ్ క్షత్రియ బంధువులది. ఆ బంధువుల సంస్థ ద్వారానే నిర్మించబడింది. మా గంగామోహన్ చక్రు అన్న తన సదర్ ఉన్నప్పుడు తన ఆధ్వర్యంలో గుడి కట్టడం జరిగింది. అంతకన్నా ముందు శిథిలావస్తులాగా మరి తన ఆధ్వర్యంలో గుడి కట్టడం కూడా జరిగింది. మరి అలాగే వస్తు డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు మా స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛ ప్రకారం బ్లేడ్ ట్రాక్టర్తోని మరి మా కార్యకర్తలందరూ మానవత్వంతో ఇక్కడికి వచ్చి ప్రతి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు అందరం కలిసి గుడి ఆవరణ మొత్తం ఆలయం కానీ, కార్యాలయాలు కానీ, ప్రదేశాలు కానీ శుభ్రం అవుతాయి. దయచేసి నూతనంగా ఎన్నికైన నేను కార్యవర్గ సభ్యులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి వాళ్ళలో ఇట్లా ఒక కమిటీని ఏర్పాటు చేయండి. చేసి మీ యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ ప్రతి వారం గంట అనే నినాదంతో పనిచేస్తూ శుభ్రం చేసుకుంటే మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయి. మీరు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టేట్టు అవుతుంది. దయచేసి మనమందరం కూడా సహకరించుకొని మన ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి సహకరించుకుందామని తెలియజేస్తూ, నాకు ఈ రకంగా సహకరిస్తున్న ఈ అందరికీ కూడా మరీ పేరున అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేయటం సరికాదని న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసు ఖండించారు.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో భగత్ చౌక్ వద్ద న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రధాని ట్రంప్ ప్రపంచ శాంతి అంటూ చిలక పలుకులు పలుకుతూ దొంగచాటున ఇరాన్ దేశంపై యుద్ధం చేయటం సిగ్గుచేటని అన్నారు. అమాయక ప్రజలను ఆ దేశ రాజును చంపడం హేయమైన చర్య అని తెలిపారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం చొరవ తీసుకొని యుద్ధాన్ని మోడీ ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, ప్రిన్స్ వెంకటేష్, భానుచందర్ పటేల్, ఇంద్రకరణ్ రెడ్డి, సోయల్, గణేష్, హనుమంత్ రెడ్డి, గోపాల్ తదితరులు ఉన్నారు. ప్రపంచంలో ఆదర్శ ప్రజాస్వామిక దేశం అని చెప్తా ఉన్నావు. మరి ఇవాళ ప్రజాస్వామిక హక్కుల్ని, ముఖ్యంగా జీవించే హక్కుని హరిస్తున్నటువంటి ట్రంప్ అమెరికా యొక్క సామ్రాజ్యవాద దుర్మార్గాన్ని మనం ఖండించాల్సిందే. గతంలో కూడా వెనిజులా అధ్యక్షుని అకారణంగా కిడ్నాప్ చేసి బంధించాడు. ఈ విధంగా తనను బిందించే వాళ్ళను, తనను వ్యతిరేకించే వాళ్ళను, తన దోపిడీకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళను అడ్డగోలుగా అక్రమ పద్ధతులు దాడులు చేసి దుర్మార్గంగా ఒక గుండా రౌడీలాగా మారి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి సిపిఐ న్యూ డెమోక్రసీ ఇవాళ రాష్ట్ర కమిటీ మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యమైన సెంటర్లో నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి భగత్ సింగ్ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి, ఈ యొక్క దుర్మార్గపు దాడిని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. కమర్పల్లి మండలంలోని ఆసకొత్తూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని ట్రస్ట్ సభ్యులు సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందించారు. మోతిబిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ బృందాన్ని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లుక్క గంగాధర్, సెక్రటరీ నలిమేల రేవతి గంగారెడ్డి, ట్రెజరర్ తెడ్డు రమేష్, జోన్ చైర్మన్ చెరుకు పృథ్వీరాజ్, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఆసకొత్తూరు గ్రామంలో మా గ్రామ ప్రజలంతా ఈ ఉచిత కంటి వైద్యం పెద్ద ఎత్తున వచ్చి ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు. చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ముందుంటది. మా సభ్యుల సహకారం మంచిగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు ఇంకా అన్ని గ్రామాలకు విస్తరించి అన్ని గ్రామాలకు ఇలాంటి సేవలు చేయాలని చెప్పి మా సభ్యులందరికీ, ఈ గ్రామంలో చేయడం వల్ల అత్యధిక సంఖ్యలో పేద ప్రజలు పాల్గొని వాళ్ళు టెస్టులు చేయించుకొని చూపించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా ఇంకా మునుముందు కూడా మిగతా గ్రామాల్లో, అంటే మా మండలంలో ఉన్న గ్రామాలన్నీ కవర్ చేయాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. మా లయన్స్ క్లబ్ అనేది ఎప్పుడు కూడా సేవా దృక్పథంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ లయన్స్ క్లబ్ వారికి, ఇక్కడ ఆసకొత్తూరు గ్రామ ప్రజలందరికీ. బాల్కొండ ఖాజీ వివాహ పురోహితుడుగా ఫైజ్ మహియుద్దీన్ అన్సారీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాల్కొండ, ఆర్మూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, జక్రన్పల్లి, ఆలూరు, నందిపేట్, డొంకేశ్వర్, ముక్కాల్, మెండోరా, ఎర్గట్ల, వేల్పూర్ మండలాల పరిధిలో తనకు పెళ్లిళ్లు చేసే అధికారం ఉత్తర్వులో ఉందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి సుమారు 80 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో కాజీగా విశేష సేవలు అందించారని ఫైజ్ మహియుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ నూతన కాజీని బాల్కొండ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజరుద్దీన్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షాహిద్, మైనార్టీ నాయకులు షేక్ వహాబ్, యూసుఫ్, సయ్యద్ రియాజ్, ఇమ్రాన్, సయ్యద్ సంసుద్దీన్ తదితరులు అభినందించారు. इंतकाल 2024 में हुआ, उसके बाद मैं हदायत कर रहा था। मैं अब वहाँ पे मिनिस्टर नहीं होने की वजह से मेरे को जियो मिलने में ताखिर हुई। मेरे को जियो है ना 21 फरवरी 2026 को मेरे को जियो मिला गवर्नमेंट से। मेरे मुकामात बालकोंडा मंडल 12 मंडल में आरमूर 61 छोड़ दे के बालकोंडा मंडल, आरमूर क्या 61 आरमूर मंडल और नंदीपेट मंडल, एक्सेप्ट आरमूर टाउन नहीं है। आरमूर मंडल पूरा मेरा है। नंदीपेट मंडल है, जगरानपल्ली है, वेलपुर मंडल है, मोरताड़ मंडल है, कमरपल्ली मंडल है, मुक्काल मंडल है, मेंडोरा मंडल है, यरगटला मंडल, आलूर मंडल, डोकेश्वर मंडल, ये जुमला जो 12 मंडल्स में है ना, पॉपुलेशन बहुत कम है, शादियाँ भी है ना बहुत कम होते, और 150 शादी से कम हो सालाना, और मैं खिदमत कर रहा हूँ
मेरे वालिद की खिदमत 80 साल सर्विस हुई, बहुत अच्छा इंतज़ाम से करे और मैं भी इंशाल्लाह आना उसी तरीके से काम करूँगा। యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు హరీష్ బార్లవంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బైండ్ల ప్రశాంత్ మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి బూతు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతే పార్టీకి బలమని యువ నాయకులు ప్రజా సమస్యలను గుర్తించి ప్రజల మధ్య ఉండాలని సూచించారు. ఒకసారి మరో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే బాధ్యత మన అందరి భుజాల మీద ఉంది. కాబట్టి యూత్ కాంగ్రెస్ నాయకులందరూ ఈ కర్తవ్యాన్ని గుర్తుంచుకొని మన రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వం కానీ వారు ఇచ్చిన ప్రతి పిలుపుని మన మండలాల్లో మన గ్రామాల్లో దాన్ని ఉపయోగించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు తెలుసు మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండి ఒక ఫాసిస్ట్ విధానాల వల్ల యువజన కాంగ్రెస్ నాయకులు దేశం కోసం దేశ సమైక్యత కోసం ఈరోజు ఎన్ని పిలుపులు ఇచ్చినా మన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిప్ గారిని అరెస్ట్ చేసి 4 రోజులుగా జైల్లో పెట్టి చిత్రహింసలు పెడతా ఉన్నారు. అన్యాయమైన అక్రమైన కేసులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యువజన కాంగ్రెస్ కేసులకు లొంగేదో లేకపోతే బెదిరింపులకు భయపడేదో కాదు. యువజన కాంగ్రెస్ ఈరోజు పుట్టింది కాదు. మోడీ మీరు మొన్న ప్రధానమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి యువజన కాంగ్రెస్ ఉంది. కావున యువజన కాంగ్రెస్ కార్యకర్తల్ని కేసులతోనో లేదా లొంగ తీసుకునే బెదిరింపు చర్యలతో బెదిరిస్తే బెదిరిపే రక్తం కాదు మాది. మనం యువజన కాంగ్రెస్ వారసులము, గాంధీ కుటుంబాల వారసులము. ఖచ్చితంగా ఈ దేశం కోసం ప్రాణంతో పోరాటం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గ మాక్లూర్ మండలంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవనాథ సిద్ధులగుట్టపై యోగా, ధ్యానం, ఆనంద ఆదివార కార్యక్రమం. కమ్మర్పల్లి మండలం ఆసకొత్తూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. మేరు సంఘంలో ఘనంగా టైలర్స్ డే, నూతన కౌన్సిలర్లకు ఘన సన్మానం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.